నా పేరు రవికుమార్, ఆలూరు గ్రామం మాది, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా. అయితే ఆలూరు గ్రామం చాలా పెద్ద గ్రామం. 4000 పైచిలుకు జనాభా ఉన్న గ్రామం ఇది. కాబట్టి ఇక్కడ సమస్యలు కూడా చాలా పెద్దగానే ఉన్నాయి. సీసీ రోడ్ల నిర్మాణం కానీ, అండర్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా వాటర్ సమస్య అయితే తీవ్రంగా ఉన్నది. ఈ ఆలూరు గ్రామంలో ఇప్పటి వరకు మిషన్ భగీరథ పైప్ లైన్లు కూడా వేయలేరు. ఈ 12వ వార్డులో అయితే పూర్తిగా ఒక రోడ్డు దువ్వలేరు, ఒక పైపు కూడా వేయలేరు. ఇప్పటిదాకా పాత నల్ల కనెక్షన్ లేవు, బోర్లు లేవు, ప్లస్ వాటర్ సమస్య అయితే తీవ్రంగా ఉన్నది. ఇప్పుడైతే ఒక ట్యాంకర్ వస్తుంది పొద్దున, ఆ ట్యాంకర్ని పట్టుకొని ఆ మురికి నీళ్ళు, మంచి నీళ్ళు, ఆ నీళ్ళే పట్టుకొని తాగుతున్నాం. మళ్ళా తాగనీకైతే నీళ్లు లేవు, వర్షం అసలే లేదు. చాలా చాలా సమస్యలతోని సతమతం అవుతున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, రైతు బంధు అయితే కొంతమందికి వచ్చింది, కొంతమందికి రాలేదు. నాకైతే 4,000 ఒక ఎకరా పైసలు వచ్చినాయి. ఇంకా 3 ఎకరాల పైసలు ఫస్ట్ టైం రానం లేవు. మళ్ళీ సెకండ్ టర్మ్ పైసలు రానం లేవు. ఆ విఆర్ఓ దగ్గరికి పోతే పాస్బుక్ రాలేదు, ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అయిందంటారు అన్నారు. ఆధార్ కార్డు ఇచ్చినాము, మళ్ళీ ఇప్పుడు కూడా అది ఆధార్ కార్డు సరిగ్గా కాలేదు. ఆ పాస్బుక్ నంబర్ అడిగితే విఆర్ఓ ఇస్తలేడు, పాస్బుక్ నంబర్ అడిగితే అసలు ఎంఆర్ఓ ఆఫీస్లో పాస్బుక్ నంబరే దొరుకుతలేదు. ఎందుకంటే నీకు పాస్బుక్ రాలేదు, ఆధార్ కార్డు మిస్ మ్యాచ్ అయ్యిందంటారు అంటున్నారు. మళ్ళీ పాస్బుక్ నంబర్ నేను ఏడికి తెచ్చి రాసియాలి? విఆర్ఓలు ఇస్తేనే కదా నేను తెచ్చి రాసిచ్చేది. ఆ పాస్బుక్ నంబర్ లేక నాకు 16,000 రూపాయలు పోయిన సంవత్సరం రాలే, ఈ సంవత్సరం రాలే. ఇప్పుడు పంచాయతీ కాడ లిస్ట్ వేసిరు, ఆ లిస్టులో కూడా పేరున్నది, అది ఫిలప్ చేసి ఇవ్వాలంట. పైసలు అయితే రాలే. సమస్యలు అయితే తీవ్రంగానే ఉన్నాయి. ఇవైతే గ్రామ నాయకులు కానీ, మండలం నాయకులు, ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ప్రతి ఒక్కరికి రైతు బంధు అందేటట్లు చేయాలని చెప్పి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకుపోవాలని చెప్పి ఈ ఛానల్ ముఖంగా, సభాముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా నాయన భూమి మాకు విరాసత్ అయింది. దాని ప్రకారం 1B ఉంది. కొత్త పాస్బుక్లలో ఎంట్రీ చేయలేదు. 6 మంది మేము అన్నలకు నెత్తికి 2-3 గుంటలు తక్కువ. ఇది ప్రాబ్లం మాది. ఇది ఎంఆర్ఓ దగ్గరికి పోతే పట్టువారి చెప్తుండే, పట్టువారి దగ్గరికి పోతే ఇప్పుడు ఎలక్షన్ ఉంది చేస్తాం అనేదని చెప్తుంది. ప్రాబ్లం మాది. నమస్కారం. ఈ ఆలూరు గ్రామంలో, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా, ఈ గ్రామంలో ముఖ్యంగా వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. రోడ్లు లేవు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, విద్యుత్ స్తంభాలు కూడా సరి అయిన రీతిలో లేవు, చాలా దూరం ఉన్నాయి. ఇంకా రైతులకు కూడా అనుకున్న విధంగా అందరికి కూడా పాస్బుక్లు అనేది రాక చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇంకా ముఖ్యంగా ఊర్లో ఈ సమ్మర్ కాబట్టి తప్పకుండా వాటర్ ప్రాబ్లం అయితే ఎక్కువ ఉంది. పశువులకు బయట తాగడానికి కూడా నీళ్ళు లేకుండా ఉన్నాయి. మనుషులే కాదు, పశువులకు కూడా చాలా ఇబ్బంది అవుతున్నది. భూములు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ భూములతో పెద్ద విలేజ్ కాబట్టి 3 పట్టీల ఊరు. ఈ విలేజ్ లోపల డబ్బులు వచ్చిన వాళ్ళు సంతోషపడుతున్నారు, డబ్బులు రాని వాళ్ళంతా బాధపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా జల్దీ ఇస్తే అందరు కూడా సంతోషపడతారు. దీనికి ముఖ్యమంత్రి గారు మరి ఈ ఆలూరు గ్రామాన్ని, చేవెళ్ళ మండలంలో ఆలూరు గ్రామాన్ని, రంగారెడ్డి జిల్లాలోని పెద్ద విలేజ్, మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఊరును, ఈ ఆలూరు నుంచి చేవెళ్ళ పోయే మధ్యల రోడ్డు చాలా ఇబ్బంది, చాలా రోజుల నుంచి ఉంది. దాన్ని వెంటనే రోడ్ వేపిస్తే ఎప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ గ్రామ ప్రజలు, ఈ గ్రామ పెద్దలందరూ కూడా రుణపడి ఉంటారని, మరి వెంటనే వారం 10 రోజుల్లో మరి ఈ గ్రామానికి వాటర్ సమస్య ఎందుకు ఉన్నదంటే, మిషన్ భగీరథ పైపులు ఊళ్ళో వేయలేరు, వేసినా ఎక్కడో ఒక మూల వేసిండ్రు. దాని ద్వారా మనకు సప్లై జరుగుతలేదు. మరి
ఆ వాటర్ పైపులు కూడా ఎలక్షన్ అయ్యి ఇప్పటి వరకు 3 నెలలు అవుతున్నది చెప్పుకుంటూ పోతున్నాం. ఈ రోజు రేపు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు కూడా వాటరు అందించడం లేదు. నీళ్ళ ఇబ్బంది వలన రోజుకు 6 నుంచి 7 ట్యాంకర్లు కూడా వాటర్ సప్లై చేయడం జరుగుతుంది ప్రజలకు. ముఖ్యంగా 4-5 వార్డులు అయితే చాలా తీవ్రమైన పరిస్థితి ఉన్నది. ఆ వార్డుల బోర్డులు లేవు, హ్యాండిల్ బోర్డ్స్ లేవు, మళ్ళీ వేరే బోర్డు కూడా లేవు. ఇబ్బంది ఎక్కువ ఉంది. ఇక్కడ ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచి విజయలక్ష్మి నరసింహులు గారు మరి ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఇంటర్వ్యూలో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మా గ్రామానికి ఇప్పటి వరకు మరి మన వర్కర్స్ జీతాలు కానీ, విద్యుత్ లైట్ల గురించి కానీ, వాటర్ సమస్య కానీ ఏది కూడా చాలా ఇబ్బందికరంతో ఉన్నది. INS न्यूज के तमाम ग्रुप मेंबरान को मेरा सलाम। मेरी आप तमाम से गुजारिश है, हमारे YouTube चैनल INS न्यूज को आप सब्सक्राइब करें। आपका सब्सक्रिप्शन हमारी हिम्मत अफजाई है। फिर एक बार आपसे गुजारिश करता हूं कि हमको सब्सक्राइब करें। जज़ाकल्लाह खैर, खुदा हाफिज। INS न्यूज के तमाम ग्रुप मेंबरान को मेरा सलाम। मेरी आप तमाम से गुजारिश है, हमारे YouTube चैनल INS न्यूज को आप सब्सक्राइब करें। आपका सब्सक्रिप्शन हमारी हिम्मत अफजाई है। फिर एक बार आपसे गुजारिश करता हूं कि हमको सब्सक्राइब करें। जज़ाकल्लाह खैर, खुदा हाफिज।